నిన్నో మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అమృతం నువ్వు మర్చిపోలేకపోతున్నావు కదా బావా? బావా నిజం చెప్పనా, నీ కోపం అమృతం చేసిన తప్పు మీదే గానీ అమృతం మీద కాదు. ఎందుకంటే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు కడుపులో దాచుకుంటారు, గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటారు. ఓ తండ్రిగా నువ్వు అంతేగా బావా. చూసావా, నేనేదో విషయం చెబుదామని వస్తే నువ్వు అమృత విషయం అనుకున్నావు. నువ్వెంత గుండెని రాయి చేసుకుని అమృత పరాయిదని చచ్చిపోయిందని ఊహించుకున్నా నీ వల్ల కాదు. ఎందుకంటే అది రక్త సంబంధం, తండ్రి కూతుళ్ళ అనుబంధం. పెళ్ళయ్యాక కొడుకు కానివాడవుతాడేమో కానీ కూతురు జీవితాంతం కూతురుగానే ఉంటుంది బావా. అయినా సరే అది తప్పు చేసింది, నీ మనసు గాయం చేసింది, నేను ఒప్పుకుంటాను. కానీ మనం ఎంత పెద్ద తప్పు చేసినా గుడికెళ్ళి క్షమించమని లెంపలేసుకుని దేవుణ్ణి మొక్కుంటాం. మనుషులుగా మనకు అవకాశం ఉంది. అలాంటిది మన కడుపును పుట్టిన బిడ్డలకి క్షమించే ఒక అవకాశం ఇవ్వలేమా బావా? అలా ఇవ్వలేనప్పుడు మన దృష్టిలో చచ్చిపోయేది పిల్లలు కాదు బావా, వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రులుగా మనం. ఏదో నాకు తెలిసిన భాషలో తండ్రిగా చెప్పాను. అర్థమైతే ఆలోచించు, అర్థం కాకపోతే నన్ను క్షమించు. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. బావా, ఎల్లుండి మనం టౌన్కి వెళ్తున్నాం, మర్చిపోకు. ఏమ్మా, అమృత గొడవలో పడి వాడు మర్చిపోయినా నువ్వు మాత్రం గుర్తు చేయి. వస్తా. ఏమండి, మీరు సిటీకి వెళ్ళాక అమృత గురించి... లక్ష్మి, ఏం కావాలి మేడం? నేను బట్టల కోసం రాలేదు, ఇక్కడ సేల్స్ గర్ల్గా వర్క్ చేద్దామని వచ్చాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళండి.
నమస్తే సార్. నమస్తే. ఏం కావాలమ్మా? నా పేరు అమృత సార్. సేల్స్ గర్ల్ కావాలని బోర్డు చూసి వచ్చాను. మీరు అవకాశం ఇస్తే ఈ షాప్లో ఏదైనా పని చేసుకుంటాను సార్. ఏం చేస్తుంటావమ్మా నువ్వు? నేను స్టూడెంట్ని సార్. నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రస్తుతం పగలు ఇలాంటి జాబ్ చేసుకుని రాత్రిపూట చదువుకుందామని వచ్చాను సార్. అంటే నీకు వెనక ముందు ఎవరైనా ఉన్నారా? అది ఎవరూ లేరు సార్. మరైతే ఎక్కడుంటావు? నేను చెప్తాను సార్. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఏమయ్యా వెంకట్రావు, ఈ అమ్మాయి నీకు తెలుసా? భలేవారండి. క్లాత్ని పట్టుకొని క్వాలిటీ, క్యాండిడేట్ని పట్టుకొని క్యారెక్టర్ చెప్పగలను. ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. చెప్పమంటారా? సేల్స్ గర్ల్గా ఉద్యోగం కావాలని వచ్చిందయ్యా. మనకు సరిపోతే మాట్లాడి పెట్టు. నేను మాట్లాడతానుగా. నీ వాలకం చూస్తుంటే వ్యవహారం బాగా చెడిపోయినట్టుంది. అవును, అప్పుడే ఉద్యోగ అన్వేషణలో రోడ్డు మీదకి వచ్చావేంటి? వదిలేశాడా? లేక నువ్వే వదిలించుకున్నావా? చదువుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు లేచిపోయావు? కొవ్వు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే చదువుకోకుండా ఇలాంటి సిగ్గుమాలు పనులు చేస్తే ఇలాగే రోడ్డు మీద పడి ఆడవలసి వస్తుంది. వెంకట్రావు, ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ అమ్మాయి... అవునండి, నాకు తెలిసిన అమ్మాయే. చదువుకుంటూ హాస్టల్లో ఉండేది. ఏమైందో ఏమో చెప్పా పెట్టకుండా ఎవరో కుర్రోడితో చెక్కేసింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళని మోసం చేసి లేచిపోయిందండి. అవునా? ఇలాంటి అమ్మాయి మనకు వద్దు వెంకట్రావు. ఏమ్మా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? చూడ్డానికి మంచి అమ్మాయిలా కనపడితే ఉద్యోగం ఇద్దామనుకున్నాను. మంచి అమ్మాయా? పైకి అలా కనిపిస్తుంది సార్, అంతే. లేచిపోయేదాకా ఇలాంటి పని చేస్తుందని మేము కూడా ఊహించలేదు సార్. ఏదైనా జాబ్ దొరుకుతుందా? ఏం చేస్తుంటావు? స్టూడెంట్ని. చూడమ్మా, మీ స్టూడెంట్స్ని సేల్స్ గర్ల్స్గా పెట్టుకోం. వాళ్ళతో పెద్ద హెడేక్. సరిగా డ్యూటీ చేయరు. సారీ, వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పేది నీకేనమ్మా, వెళ్ళవమ్మా, వెళ్ళు. అలాగేనమ్మా, నీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, అది మంచి విషయమే. కానీ షూరిటీ లేకుండా మేమెవరికి ఉద్యోగం ఇవ్వం. కనీసం నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి మాట్లాడించు.
బాబా, నువ్వంటే నాకు చాలా ఇష్టం బాబా. ప్రతిరోజు నిన్ను తలుచుకుంటాను. నాకేదైనా బాధ కలిగితే నీ ఫోటో ముందు నిలబడి మాట్లాడితే అప్పుడు మనసంతా తేలిగ్గా ఉంటుంది బాబా. అమృత విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి కారణం నేనే. పశ్చాత్తాపంతో చాలా బాధపడుతున్నాను బాబా. నా జీవితంలో ఎప్పుడు ఇంత బాధపడలేదు బాబా. ఒక్కసారి, ఒకే ఒక్కసారి అమృతం నాకు చూపించు బాబా. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. ఏమండి, ఏంటమ్మా? ఒక ఫోన్ చేసుకోవాలి. చేసుకోమ్మా. హలో 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 రేణు. హలో, హూ ఇస్ స్పీకింగ్? రేణు, నేను అమృతను. ఏంటో చెప్పు. ఎందుకు ఫోన్ చేసావు? రేణు, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానే. నాకు ఇప్పుడు హాస్టల్ లేదు, కాలేజ్ లేదు, ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. షెల్టర్ కూడా దొరకడం లేదు. ఉద్యోగం కోసం వెళ్తే షూరిటీ కావాలన్నారు. నువ్వు హెల్ప్ చేస్తావేమో అని ఫోన్ చేశాను. ఓహో, ఈ ఫ్రెండ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? అసలు ఏం జరిగిందో నీకు తెలియదు రేణు. నాకు అన్నీ తెలుసు. జీవితంలో ఇంకెప్పుడు నిన్ను చూడటానికే కాదు, నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నీ మీద నాకున్న కోపం. నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను కొసతీరా తిట్టాలన్న కోపం. అందుకే నీతో మాట్లాడుతున్నాను. రేణు, నేను చెప్పేది వినవే. ఏయ్, ముందు నేను చెప్పేది వినవే. చాలా గొప్పగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మాతో ఎన్ని చెప్పావే. కానీ చివరికి నువ్వేం చేశావు? నీకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం, మన జీవితాంతం అక్కా చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాలని సెంటిమెంట్ డైలాగ్స్ మాట్లాడి చివరికి మన స్నేహానికి ద్రోహం చేసి వెళ్ళిపోయావు. ఐ హేట్ యూ. శుభలక్ష్మి నేను అన్ని విషయాలు నీతో షేర్ చేసుకున్నావు. కానీ నువ్వు సెపరేట్ గా నీ విషయాలన్నీ మా దగ్గర దాచావు. మమ్మల్ని చీట్ చేసావు. యు ఆర్ ఎ చీటర్. మంచిగా నటిస్తూ డబ్బున్న నాలంటి అమ్మాయితో స్నేహం చేసి నీ అవసరాలు తీర్చుకున్నావు. మాకు తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తూ నీ సరదాలన్నీ తీర్చుకున్నావు. రేణు, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఇంకా ఎందుకే నటిస్తున్నావు? నేను ఢిల్లీలో ఉన్నా ఎప్పటికప్పుడు శుభలక్ష్మి అన్ని విషయాలు నాకు ఫోన్లో చెప్తూనే ఉంది. నువ్వు చేసిన పనికి డాడీ ముందు గిల్టీగా నిలబడాల్సి వచ్చింది. అర్ధాంతరంగా కాలేజ్ వదిలి హాస్టల్ ఖాళీ చేసి ఢిల్లీ వచ్చేసాను. దీనంతటికీ కారణం నువ్వు. నిన్ను తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది. రేణుక, ప్లీజ్, ఎందుకే నన్ను ఇలా మాటలతో గుచ్చి చంపుతున్నావు? మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనేం పాపం చేశాను? అసలు నా జీవితం ఇలా సర్వనాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా? వికాస్.